నీ జ్ఞాపకాలు నా ప్రపంచం. రవి ఎప్పుడూలాగే ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. తలలో ఏదో భారం. మనసు ఖాళీగా అనిపించింది. ఇంట్లో అడుగు పెట్టగానే గోడల మీద మారిన ఫోటోలు అతనికి సంతోషాన్ని కలిగించాల్సింది. కానీ అవి ఇప్పుడు బాధ కలిగిస్తున్నాయి. రవి భార్య మేఘన ఏడాది క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. అప్పటి నుంచి అతని జీవితంలో లోటు పెరిగిపోయింది. అతను ఎంత బిజీగా ఉన్నా ఇంటికి వచ్చాక ఆ లోటు భరించలేనిది అయిపోయింది. ఒకరోజు మేఘన రాసిన పాత డైరీ అతని చేతికి దొరికింది. మేఘన భావోద్వేగాలు కలిగి రాసిన ప్రతి అక్షరం రవికి ఆమె గుండె చప్పుడులా అనిపించింది. రవి, నువ్వు నా జీవితంలో వెలుగులాంటి వాడివి. నేను ఏదైనా బాధలో ఉన్నా నీ చిరునవ్వు నాకు ఓదార్పునిస్తుంది. ఒకరోజు నేను లేకపోతే ఈ పదాలు నిన్ను ఒంటరిగా అనిపించనియ్యవు. ఎందుకంటే నా జ్ఞాపకాలు నీతోనే ఉంటాయి. ఆ పదాలు చదివిన వెంటనే రవి కన్నీటి ప్రవాహాన్ని ఆపుకోలేకపోయాడు. కానీ అదే సమయంలో ఒక శక్తి కలిగినట్లు అనిపించింది. ఆ రోజు నుంచి రవి తన జీవితాన్ని కొత్త కోణంలో చూడాలని నిర్ణయించుకున్నాడు. మేఘన మనసులో ఉన్నట్లు ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ప్రేమను పంచుతూ జీవించాలని నిశ్చయించుకున్నాడు. ఆమె జ్ఞాపకాలు ఒక బాధ కలిగించేవి కావు. అవి రవికి బలాన్ని ఇచ్చేవిగా మారాయి. మొదలైన ప్రతి బంధం ఒకరోజు ముగిసే అవకాశం ఉంటుంది. కానీ ప్రేమ జ్ఞాపకాల రూపంలో మనతోనే ఉంటుంది.